రాజ్య పదవిని నే పొందజాలా. సంగడేండ్రు నాతో కలిసి తినేవాళ్ళు, సంగట్లో నేను అందరం కలిసి తినేవాళ్ళం. అట్లాగే చుట్టాలందరినీ చంపి నాకు రాజ్యం దేనికయ్యా అని కృష్ణుడి దగ్గర చెప్తాడు. నే చంపనేని, వాళ్ళని చంపకపోతే జోలి కూడైన తినేయందు సుభగ చరిత. వాళ్ళని చంపకపోతే అడుక్కు తిని జోలి కూడైనా తింటానయ్యా. కయ్య పుంకైపు ఎక్కింపకయ్య కృష్ణ. ఈ విధంగా నాకు యుద్ధం చేయి మాత్రం వెనకాల పొడవవాకపోయా నన్ను. దయచేసి నీకు నమస్కారం పెడతా. యుద్ధం వద్దు, అన్నయ్య గారు కూడా యుద్ధం వద్దు అంటున్నాడు.